గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ నువ్వు అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి మధ్యలో నా దాంట్లో ఒకసారి స్టెప్ ఆపేసావు. ఎందులోరా? డాగ్ యాక్ట్లో నేను ఇలా పైకి లేపితే ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు? అన్కంఫర్ట్ See, I have some traumas and all. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా గో త్రూ అయ్యాను. సడన్గా నా మైండ్లో లేనిది అక్కడ ఏదన్నా జరిగితే మాత్రం డెఫినెట్గా నేను అన్కంఫర్ట్ ఫీల్ అవుతాను. అది ఎప్పుడు కూడా నేను ఒక బార్డర్ గీసుకుంటా. నేను ఐ డోంట్ వాంట్ టు క్రాస్ దట్. అది లైక్ నా క్లోజ్ సర్కిల్కి తెలుసు. నేను నార్మల్గా సరదాగా మాట్లాడతాను, ఫ్రెండ్స్తో ఉంటాను, బట్ ఐ నెవర్ క్రాస్ మై లిమిట్స్ విత్ మై ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీతో కానీ బయట కానీ. అండ్ నాకు తెలిసినంత వరకు కూడా నేను ఎక్కువగా తిరిగేది కూడా సిరి అండ్ కాజల్ అక్కతోనే, అండ్ అఫ్ కోర్స్ పవి, అండ్ సమ్ టైమ్స్ నిన్ను మీట్ అవుతాను ఎప్పుడైనా బయట. అంతకుమించి ఇంకెక్కడైనా నేను మీట్ అయినట్టు కానీ నా గురించి ఏదైనా బ్యాడ్ నేమ్ కానీ ఇంకేదైనా సరే ఎవరు వినలేదు ఇండస్ట్రీలో, ఈవెన్ బయట కూడా. సో పిల్లో మొహం మీదకి వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? సో ఐ నో మై లిమిట్స్ అన్నమాట. నాకు అలాంటి టైంలో ఒక్కసారి నేను అన్కంఫర్ట్ ఫీల్ అయిపోతాను. కొంచెం కాన్షియస్ ఉంటా, అరే నేను ఎలా కనిపిస్తానో ఏంటో, అంటే ఇది చేస్తే ఎలా కనిపిస్తాను ఇలా. అండ్ మేబీ అది నా పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, మేబీ అది నా బాడీ మీద నాకున్న కాన్షియస్నెస్ అయి ఉండొచ్చు. అందువల్ల మనకంటే అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఇవి చేస్తున్నప్పుడు స్టెప్లు ఓకేనా? మనకంటే మీదకి ఎందుకు వస్తారు గురుగారు? మనకంట ఇప్పుడు డాన్స్ స్టెప్పులు టచ్ చేసి ఇది చేస్తున్నారా అంతా ఓకే? నీతోనే కంఫర్ట్ గా ఉందా? కంఫర్ట్ గా ఉండండి రా. Practice I never touch her. To be frank, in practice I never touch her. On stage, when it's on take అన్నప్పుడే I will touch her. Apart from that I will never touch her. I don't like that. జస్ట్ చెప్తున్నా. నేను ప్రాక్టీస్ లో అంటా మీ ఎలా ఉంది అని తననే అడుగు. నేను ప్రాక్టీస్ లో అంటా మనీ టచ్ అయ్యి నాకు తెలియట్లేదు మనీ, బికాస్ రావట్లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఇట్స్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే. అదేలే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్టర్తో చేసినప్పుడు అది నేను చాలా పర్ఫెక్ట్ గా చేస్తాను. నాకు తిన్తో చేసినప్పుడు అసలు 2 counts ముందైనా వెనకైనా అది ఎవ్రీ టైం నాకు అది అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వచ్చి నన్ను ఇలా టచ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ నుంచి టచ్ చెయ్యి. ఐ డి ఫీల్ దట్ ఆయన నా మైండ్ లో ఏంటి, ఆయన హ్యాండ్ ఇక్కడ టచ్ అయినప్పుడు ఐ హావ్ టు లేదు నేను ఇది మూవ్ చేయాలి. ఆయన తాకకపోతే ఆయన ఏమైనా మర్చిపోయాడు అనుకుని నేను అతన్ని చూస్తాను. అలా అన్నమాట. చూసావా ఇప్పుడు నా ఇంటర్వ్యూ వల్ల ఏం జరుగుతుంది అనేది నీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి టచ్ ఆల్రెడీ నేను చెప్పాను వాడికి, అరే మనీ ఇట్లా ఉందిరా అని. బట్ సి నాకు నా ఫ్రెండ్స్ తో నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా నాకు లేదు. నేను నీతోని చేశాను, ఈ అబ్బాయితోని చేస్తున్నాను. నాకు నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నన్ను మంచి వేలోనే చూస్తారు. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ గైస్ బికాస్ నేను మీ ఇద్దరితోనే చేశాను. వేరే ఆర్టిస్టులతో చేశాను, వేరే ఈవెంట్స్ లో కానీ బయట టీవీ షోస్ లో కానీ చేశాను. అంతమంది చేసి మళ్ళీ నాన్ డాన్సర్ అంటారు. ఏం చెప్పాలి? సో అప్పుడు నాన్ డాన్సర్ అలా చూసా. సో నాకు అదంతా శృతిలో అలా కలిపేసుకుంటున్నాం. సో నవ్వుకు అర్థమైంది. శృతిలో అలా మనకంటే బిగ్ బాస్ తర్వాత కొన్ని ఇదొక షో, ఇంకా బిఫోర్ ఏమైనా షోస్ చేసా? 2 movies చేశాను. ఒకటి ఫినిష్ అయిపోయింది, ఇంకొకటేమో 2 dates ఇంకా ఖాళీ ఉన్నాయి, అది ఇవ్వాలి. మొన్న కథకళిక్ అని చెప్పి షేర్ చేస్తాను కాబట్టి అది ఇవ్వలేదు, బట్ ఈ స్కెడ్యూల్ తర్వాత ఇస్తాను. ఈ 2 movies మోస్ట్లీ జూలై ఆగస్ట్ ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చు 2. నీకు బిగ్ బాస్ ఏమైనా యూజ్ అయ్యిందా? అంటే నువ్వు బిగ్ బాస్ ముందే సీరియల్స్తో బిజీ ఉండి ఏదో ఒక వర్క్ ఉండేవాడివి, కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ నీలో ఏదో చేంజెస్ కనబడుతుంది. ఏంది? అప్గ్రేడ్ అవుతూ వెళ్తున్నా లిటిల్ మోర్. అంటే నా స్పియర్ ఆఫ్ యాక్టింగ్ని కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు టెన్ టువర్డ్స్ ద మూవీస్, వెబ్ సిరీస్, శాటిలైట్ కమర్షియల్స్, ఇట్లా మూవింగ్ టువర్డ్స్ దిస్ వే. ఇంకా ఆడియన్స్కి ఇంకా క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. ఇట్స్ నాట్ దట్ సీరియల్స్ చేయనని కాదు, బట్ కాకపోతే ఏంటంటే కరెక్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేద్దాము, ఇప్పుడైతే చేస్తున్నా కదా అన్నట్టుగా అది ఆలోచిస్తున్నాను అంతే. ఇప్పుడు ఎందుకు నవ్వు వస్తుంది అందరికి? ఊరికి నేను శివ నేను ఇంటర్వ్యూస్ చేస్తే నవ్వుతూనే ఉంటాం. బ్రేకులు తీసుకొని చేసిన రోజులు కూడా ఉన్నాయి బాబు. నీ దాని గురించి అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నావు? తెలుసు కానీ చెప్పు, అడుగు శివ. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పరా. జస్ట్ ఆస్క్. దేనికి అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నా దానికేం కాదు. ఆమె నిన్ను చూసి నవ్వింది, నేను ఆమె చూసి ఏం కాదు, అన్నీ చూసుకుంటాడు. అన్ని ఏంటి ఏం చేసుకుంటా?
ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు అమర్దీప్ నీతోనే డ్యాన్స్ విన్నారు, నయనిక అమర్దీప్, నయనిక ఆమె డాన్సర్, నీకు ఇప్పుడు మానస్ పెద్ద డాన్సర్, సృష్టి పెద్ద డాన్సర్స్, నువ్వు ఉన్నది ఇప్పుడు వాళ్ళ టీమ్, వాళ్ళతో ఇప్పుడు మీకు భయం వేయట్లేదా? అది అది కరెక్ట్ కాదు అని అనిపించట్లేదా? ఇదే ఫీల్డ్లో కొన్ని ఇయర్స్గా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అప్పుడు వాళ్ళని చూసి మనం ఆగిపోం కదా యాక్టింగ్ చేయకుండా. సో సేమ్ లైక్ ఇది కూడా అంతే. సో వాళ్ళని చూసి మనం ఆగిపోద్ది, ఇంకా వాళ్ళని చూసి ఇంకెట్లా చేయాలి, ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి, ఇంకా నేర్చుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది, వాళ్ళని అందుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది, అండ్ చేయాలని ఒక పట్టుదల కూడా ఉంటుంది. కాబట్టి ఐ నెవర్ థింక్ లైక్ దట్. ప్రదీప్ నీకు ఏం చెప్తావు? మనీ ఏదైతే చెప్పాడో అది రైట్, బట్ నేను ఎప్పుడు కూడా అరే వీళ్ళు నాకు పోటీ, వీళ్ళు నాకు పోటీ, ఐ డోంట్ ఫీల్ లైక్ దట్. నాకు ఐఎమ్ లైక్ ఎ స్కూల్ స్టూడెంట్ శివ, నీకు తెలుసు మాస్టర్ మనకి ఎంతవరకు నేర్పిస్తారో నేను అంతవరకు వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేసేస్తాను. తర్వాత గొడవలు అవుతాయా, మార్కులు తక్కువ వస్తాయా, అదంతా కూడా నా మైండ్లో ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా నచ్చకపోతే నేను మాస్టర్కి రిక్వెస్ట్ చేస్తాను, మాస్టర్ కెన్ వి చేంజ్ దిస్ అది ఇది అని చెప్పేసి తప్ప వీళ్ళు మంచి డాన్సర్స్, వీళ్ళు మంచి డాన్సర్స్ కాదు అనేం లేదు. అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటాను. రైల్వే ప్లాట్ఫామా? అదే ఐ మీన్ టు సే అందరం కలిసి ఒకే స్టేజ్ మీద ఉండేటప్పుడు సరేనా, అందరం ఒక్కటే అక్కడ. మనకి డైలీ చేస్తున్నా ఆడుకుంటున్నా, చెప్పేది వింటున్నా అంతే. ఎందుకంటే మిమ్మల్ని స్టార్టింగ్ ఎపిసోడ్లో మిమ్మల్ని డౌన్ చేశారు, ఇది అని చెప్పి డౌన్ చేశారు కదా, మీకు ఏమనిపించింది స్టార్టింగ్? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను నిజంగా మానస్ చెప్తే నువ్వు ఎందుకు ఏడ్చావు? అందరూ చెప్పినప్పుడు బాగా చేసుకున్నావు. ఆయన చెప్తారని నేను ఏడవలేదు. మరికంటే ఇప్పుడు నిజం చెప్తాడు, ఇది అయిపోయింది. వాడికి తెలుసు అందరూ ఒకేసారి అనేసరికల్లా బ్యాక్ స్టేజ్ వచ్చి అందరూ ఏమంటే ప్రియాంక యు ఆర్ అ వెరీ గుడ్ డాన్సర్ బట్ యువర్ పార్ట్నర్ ఇస్, నాకు నా పార్ట్నరే నాకు బలం. ఐ కుడెంట్ టేక్ ఇట్, నేను తీసుకోలేకపోయినా. నువ్వు స్టేజ్ మీద అని అనేసి నువ్వు బ్యాక్ సైడ్ వచ్చి నువ్వు నాతో మాట్లాడుతుంటే ఎవరికన్నా ఒక ఇదనేది ఉంటుంది కదా, నేను అందుకే ఆయన ఏదో అన్నారని అదంతా లేదు. అంతే అంతేనా మనకంటే ఆ లైట్ పిచ్చ లైట్ అంతే. ఏదైతే వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ కదా. ఇఫ్ సమ్మన్ ఈస్ జడ్జింగ్ యూ, ఇట్ డజంట్ మీన్ దట్ నీ ఇన్ఎఫిషియన్సీ వల్ల కాదు, వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకే. ఇప్పుడు ఒక బుక్ నుంచి అది తీసుకున్న తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి బుక్ చూస్తే దాని మీద ప్రిఫేస్ మీద ఏదైతే రాసిందో దాన్ని చూసి ఆ బుక్ని జడ్జ్ చేస్తారు, అంత చదివి కాదు కదా. సో దట్ డజంట్ నో మీ, సో ఆన్ దట్ బేసిస్ దే జడ్జ్. దట్స్ ఫైన్, ద కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్. నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అలా ప్రూవ్ చేసుకుంటా, దట్స్ ఫైన్. వెరీ బెస్ట్. అక్కడ ఉన్న గ్రేట్ డాన్సర్స్ అందరికీ సరి సమానంగా మేమిద్దరం కలిసి హార్డ్ వర్క్ చేస్తున్నాం. అండ్ సారీ, ఒక విధంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ మనీ కష్టపడుతున్నాడు, నిజంగా కష్టపడుతున్నాడు. నేను ఫస్ట్ వస్తున్నాను డాన్స్ క్లాస్కి లేదు, ఇద్దరివి వస్తున్నాం. మేబీ నేను ఒకసారి 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, తను 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ మీ ఇద్దరం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఎవడు ఎప్పుడు వచ్చాడు అనేది కాదు, ప్రాక్టీస్ ఇద్దరికి దిగిందా లేదా, ప్రాక్టీస్ అనేది ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇద్దరు మాత్రం పెర్ఫార్మెన్స్ గివింగ్ అవర్ బెస్ట్ అంతే. నేను పింకీది ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది, స్టేజ్ ఎక్కే ముందు షీల్ డూ వన్ హ్యాపీ డాన్స్ ఇట్లా అంటది అనమాట. ఒక వియర్డ్ స్టెప్ ఉంటుంది తనది. ఆ స్టెప్ వేసిందంటే తన హోస్ట్ లో ఉన్నట్టు అర్థం. ఆ స్టెప్ రాలేదంటే కనుక ఇంకా నాకు గుండె దడక్ 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 ఉండేది. అమ్మా 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 ఆ స్టెప్ వేసిందనుకో, నేను ఒక క్యూట్ గా ఒకటేస్తుంది, ఇట్లా ఇట్లా ఒకటేస్తుంది. అది అమ్మా మాకు అన్ని రైట్. ఆ స్టెప్ వేసిందనుకో, అప్పుడు నేను మాస్టర్ తను అమ్మయ్యా రగ్గొడుతుంది డాన్స్ అని చెప్పి ఫిక్స్ అయిపోతాం అన్నమాట. సో వీ నీడ్ దట్ సిగ్నేచర్ ఆఫర్. ఒకసారి చూపిస్తారా?